రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ప్రచారం చేసేందుకు క్యూ కట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే మంత్రి సీతక్క విహెచ్ ప్రచారం చేయగా రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి రాయ్బరేలీ ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు రేపు ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు మరికొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాయ్బరేలీకి బయలుదేరనున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు రాహుల్ గాంధీ. అందుకే ఆయన పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ఆయన తరపున ప్రచారం చేసి రాహుల్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ప్రచారం చేసేందుకు క్యూ కట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే మంత్రి సీతక్క విహెచ్ ప్రచారం చేయగా రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి రాయ్బరేలీలో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఉత్తరాది ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అయితే ప్రయాణమవుతున్నారు. ప్రధానంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలైతే క్యూ కడుతున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా రాయ్బరేలీ ఎలక్షన్ల ప్రచారంలో మమేకమవుతున్నారు. రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాయ్బరేలీకి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ సంబంధించినటువంటి ప్రచారంలో భాగస్వాములు కావాలి, ఆయన గెలుపు కోసం పాటుపడాలని ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రాయ్బరేలీకి వెళ్తున్నారు. ఇక రేపు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా వెళ్ళబోతున్నారు. వారితో పాటుగా రాజ్యసభ సభ్యులు అయినటువంటి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు ఎంపీలు కూడా రాయ్బరేలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేయడానికి పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి పాలమూరు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో విజయానికి కృషి చేసిన రాహుల్ గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పార్లమెంట్ ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. వారి గెలుపు కోసం కూడా పాటుపడిన సందర్భం కనబడుతుంది. ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడే కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తాను రాజకీయమైనటువంటి బంధం కాదు, ఇది కుటుంబ బంధం అని కూడా తెలంగాణ సమాజానికి చెప్పిన ధర్మిలా ఆయనకు కూడా గిఫ్ట్ ఇచ్చే లక్ష్యంగా రాయ్బరేలీలో ఈసారి ఎట్లయినా కూడా రాహుల్ గాంధీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జిఎన్ మంత్రావు, సీతక్క కూడా అక్కడే మకాం వేయడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్న క్రమంలో ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీ భవన్ వర్గాలందరూ కూడా రాయ్బరేలీకి ఒక్కసారైనా ప్రచారంలో భాగస్వాములు కావాలని అయితే వారైతే చాలా ఊవిలు ఊరుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా రాయ్బరేలీకి వెళ్లడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.